వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవకుశ అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ మొదటి వారంలో కానీ దసరా నాడు కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాగా ఇప్పుడు అదే డేట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వడంతో సెప్టెంబర్ 1న రిలీజ్ అనుకున్న జై లవకుశ సినిమా ఒక వారం కానీ 2 వారాలు కానీ ప్రీపోన్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అదే కనుక జరిగితే ఆగస్టు 25న బక్రీద్ కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. 2 పెద్ద సినిమాల మధ్య గ్యాప్ 2 వారాలు ఆపైన ఉండడం మేలని ఆలోచిస్తున్న స్టార్ హీరోలు తమ సినిమాలకు భారీగా గ్యాప్ ఇచ్చుకుంటూ ప్రతి సినిమా కలెక్షన్లు సాధించేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు బాహుబలి 2 తర్వాత హ్యూమంగస్ మార్కెట్ ఎక్స్పాన్షన్ జరగడంతో ఆ మార్కెట్ ని ఏ హీరో ఎక్కువగా వాడుకుంటాడా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అదే సమయంలో సినిమాలు క్లాష్ అవ్వడం వల్ల కలెక్షన్లు భారీగా తగ్గే అవకాశం ఉండటంతో 2 సినిమాలకు మధ్య గ్యాప్ భారీగా ఉండాలని అందరు హీరోలు ప్లాన్ చేస్తున్నారట. అందువల్లనే ఎన్టీఆర్ తన సినిమాను ఒక వారం ప్రీపోన్ చేసుకుని 25న రిలీజ్ చేస్తే స్పైడర్ సినిమా వరకు దాదాపు నెల రోజుల గ్యాప్ ఉండే అవకాశం ఉండటంతో కలెక్షన్ల వర్షం కురిపించొచ్చని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.